నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ ట్రేడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 మీతో పాటుగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ మీ లైఫ్లో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, అంటే ధర్మబద్ధంగా ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ ఉద్యోగాలకు సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి, పెళ్లికి సంబంధించి, సొంత ఇంటి కల, అలాగే మీ ఆరోగ్యానికి మీకు అంతులేని ఐశ్వర్యం ఇవ్వాలి, ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ తెలిసిందే, యానిమల్స్ అంటే మనం అందరం కూడా చాలా అభిమానిస్తాము. మనలో కొంతమంది ఇంకా ఫిజికల్గా మెంటల్గా అబ్యూస్ చేసే వాళ్ళు ఉన్నారు. మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి వాళ్ళని ఏ రీజన్ లేకుండా కొట్టడం కానివ్వండి, ఫిజికల్ అబ్యూస్ చేయడం కానివ్వండి, మెంటల్గా టార్చర్ చేయడం కానివ్వండి చేయకండి. అది ఇప్పుడు కాకపోయినా కొద్ది రోజుల తర్వాత అయినా ఆ ఎఫెక్ట్ మీకు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వాటిని హింసకి గురి కానివ్వకండి, చేయకండి. మీకు కుదిరినప్పుడు ఆహారం అందించడం, లేకపోతే నీరు అందించడం దయచేసి వాటికి చేస్తూ ఉండండి. అది ఏ జంతువు అయినా సరే, ఈ భూమి మీద మనం ఎంత హ్యాపీగా ఉంటామో మనతో పాటుగా నోరు లేని మూగజీవాలు కూడా హ్యాపీగా ఉండడానికి అంతే అర్హులు అని చెప్పి గుర్తించండి. థ్యాంక్ యూ సో మచ్. మిథున రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము 2025కి సంబంధించి. మిథున రాశి ప్రెడిక్షన్స్ చూసుకుంటే కనుక, ఎవరైతే లవ్ రిలేషన్షిప్లో ఉంటారో, లవ్ రిలేషన్షిప్లో కావచ్చు, మ్యారేజ్ అయిన అంటే పెళ్ళి అయిన దంపతులు కావచ్చు, ఎవరైనా సరే మీ లైఫ్లో పార్ట్నర్ మీద ట్రస్ట్ కానివ్వండి, ఏదైనా కానీ మీరు 100% బిల్డ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఇద్దరి మధ్యలో ట్రాన్స్పరెన్సీ లేదు. ఒకరిని దాచి ఒకరు ఇంకో విషయాన్ని ఏదో దాస్తున్నారు. అది ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అయినా, మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలైనా, ఏదైనా సరే ఏదో ఉంటున్నామంటే ఉంటున్నాము మెకానికల్గా, బట్ ఎఫెక్షన్స్ లేదు, లవ్ లేదు, కేర్ లేదు. ఉండాలి కాబట్టి ఉంటున్నాం అంతే, బట్ వదిలి వెళ్ళే సిచ్యువేషన్స్ లేవు, కానీ తప్పదు అని ఎవరైతే మీ లైఫ్ని లీడ్ చేస్తున్నారో అది కొంచెం కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి విషయాల మీద కేర్ తీసుకోండి. అండ్ ఈ విషయాల మీద కొంచెం ఎమోషనల్గా ఇన్బ్యాలెన్స్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. బ్యాలెన్స్డ్గా ఉండడానికి ప్రయత్నించండి. జెన్యూన్గా, ట్రూగా మీ పార్ట్నర్తో ఉండడానికి, మీకు సంబంధించిన లైఫ్ ఏదైతే ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయో అవి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం జెన్యూన్గా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే ఎలా ఉందో చూద్దాం. ఉద్యోగపరంగా చూసుకుంటే కనుక ప్రమోషన్స్ కావచ్చు, శాలరీ ఇంక్రిమెంట్స్ కావచ్చు, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, మరీ ముఖ్యంగా ఎవరైనా సరే ఫారెన్లో సెటిల్ అవ్వాలి ఉద్యోగపరంగా అనుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఎవరైనా సరే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ రావట్లేదు, వీసాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరంలో మీరు ఖచ్చితంగా మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది నెరవేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా వీసాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. ప్రమోషన్స్ చూసుకుంటే కనుక మీరు చేసే కంపెనీలో ఏదైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రమోషన్ మీకు జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బాగున్నాయి. ఇదే క్రమంలో ఎవరైతే మీరు జాబ్ చేస్తూ ఆల్రెడీ ఇంకొక జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, అంటే గ్రోత్ కోసం ఖచ్చితంగా మనం ఎక్కడైతే గ్రోత్ లేదో అది వదిలేసి వేరే ప్లేస్కి వెళ్ళి అది వేరే ఆఫీస్లో వెతుక్కుంటాం కదా, అలాంటి వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ ఎక్స్పీరియన్స్కి, మీ స్కిల్కి అండ్ మీ టాలెంట్కి తగిన జాబ్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. లైఫ్లో మళ్ళీ తిరిగి వెనక్కి చూసుకునే అవసరం లేకుండా ఉంటుంది. అంత మంచి జాబ్ అవకాశం వస్తుంది ఖచ్చితంగా. అంతేకాకుండా గత కొంతకాలంగా కూడా లోన్స్ కోసం కానివ్వండి, ఏదైనా డబ్బు సహాయం కోసం కానివ్వండి ఎదురు చూసే వాళ్ళకు కూడా ఇది ఈ సంవత్సరం మంచి శుభ సమయం అని చెప్పచ్చు. ఖచ్చితంగా లోన్స్కి సంబంధించి హోమ్ లోనే కావచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్కి సంబంధించిన లోన్సే కావచ్చు, ఏ రకమైన లోన్ అప్పటికీ కూడా ఈ సంవత్సరంలో లోన్ ప్రాసెస్ అవ్వలేని వాళ్ళకి ఖచ్చితంగా 2025లో మీ లోన్స్కి సంబంధించి శుభవార్త వింటారు. అలాగే గత కొంతకాలంగా కూడా మీకు రావాల్సిన మొండి బకాయిలు కానివ్వండి, మీరు అడ్జస్ట్మెంట్ రూపంలో ఇచ్చినవి కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కానివ్వండి, గత కొంతకాలంగా రావు అనుకున్న డబ్బులు ఇస్తామని చెప్పి కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చిన డేట్స్ మార్చారు తప్ప మీ డబ్బులు మాత్రం ఇవ్వకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మీ డబ్బు అయితే మీకు తిరిగి వస్తుంది.
అలాగే ఇంటికి సంబంధించి రెనోవేషన్ వర్క్స్ పరంగా మీరు వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతకాలం మీరు వేరే ఇంటికి షిఫ్ట్ అవుతారు, రెంటెడ్ హౌస్‌కి, లేదా మీకు ఇంకేదన్నా హౌస్ ఉంటే దానికి. ప్రెజెంట్ మీరుంటున్న హౌస్ ఏదైతే ఉందో దాని ఎక్స్‌టెన్షన్ కానివ్వండి, రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా థింగ్స్ చేంజ్ చేయడం కానివ్వండి, ఇలాంటి శుభకార్యాలన్నీ కూడా ఈ సంవత్సరంలో చేపడతారు. అలాగే సొంత ఇంటి నిర్మాణానికి ఎవరైతే ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకుని గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని అడ్డంకుల వల్ల కావచ్చు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఈ రీజన్స్ వల్ల కావచ్చు, ఎవరికైనా సొంత ఇంటి కల నెరవేరలేకపోతే గనక ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీకు ఆ కోరిక కూడా, మీకు మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది కూడా జరుగుతుంది. మీరు ఇక్కడ పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మీ మీద అధికారం చలాయించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొంచెం మీరు ఆ డామినేషన్ తట్టుకోలేక తిరగబడిన వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు వాళ్ళని ఎదిరించారో లేకపోతే మీరు వాళ్ళని ఏదో ఇన్సల్ట్ చేశారో అన్న ఇదిగా మీ మీద కక్ష పెట్టుకుని కక్షపూరితమైన కొన్ని చర్యలు చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇంటెన్షనల్గా వాళ్ళు మిమ్మల్ని దెబ్బ కొట్టే ప్రయత్నంలో మీకు ఎదురుగా వచ్చి దెబ్బ కొట్టలేకపోవచ్చు, కానీ వేరే వాళ్ళతో అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తారు. మరీ ముఖ్యంగా ఏదైనా మీతో రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానివ్వండి, రాంగ్ ప్రాపర్టీస్ కొనిపించడం కానివ్వండి, లేకపోతే కాంట్రాక్ట్స్ ఇప్పిస్తామనో, జాబ్స్ ఇప్పిస్తామనో, ఇలా గతంలో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్, ఇన్సిడెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి మనసులో పెట్టుకొని మిమ్మల్ని సాధించడానికి, మిమ్మల్ని ఇరికించిన సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని బయటికి రానివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేసేంత విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. దయచేసి ఎవరితో గొడవ పడే ప్రయత్నాలు చేయకండి. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా దాన్ని చాలా శాంతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. హెల్త్‌ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. చేస్తే మాత్రం మీకు ఈ సంవత్సరం ఖచ్చితంగా బోన్స్‌కి సంబంధించి కానీ, స్పైనల్‌కి సంబంధించిన ఇష్యూస్ కానీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మీతో పాటు ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ క్యారీ చేస్తున్నప్పుడు కూడా తగిన జాగ్రత్తలు వహించండి. ఈ సంవత్సరం ఎమోషనల్‌గా బ్యాలెన్స్డ్‌గా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. అంతా మంచే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్.